దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినం దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట సామెతలు 10వ అధ్యాయము 17వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము బుద్ధి చెప్తూ ఉంటుంది, గద్దింపును కలగజేస్తూ ఉంటుంది. గద్దింపుతో ప్రేమతో అది మనకి ఉపదేశము మనకి కలిగినప్పుడు ఆ ఉపదేశమును మనం అంగీకరించినట్లయితే మనము జీవ మార్గములో నడుస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. దేవుని యొక్క వాక్యము సరిచేసేది, దేవుని యొక్క వాక్యము బాగుపరిచేది. ఆ వాక్యాన్ని మనము విన్నప్పుడు నీ మార్గం ఎప్పుడు కూడా ఆటంకము లేని మార్గంగా ఉంటుంది. నీవు జీవ మార్గంలోనే ఉంటావు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క గద్దింపును ఆ ఉపదేశమును అంగీకరించకుండా నీవు ఉన్నట్లయితే, లోబడకుండా ఉన్నట్లయితే నీవు ఎప్పటికైనా త్రోవ తప్పుతావు. దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో అంటే యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనములో, తన ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనులని ప్రజల వైపు దినమంతియు నా చేతులు చాపుచున్నాను. ఏమండి, గద్దింపునకి లోబడక ఉన్నటువంటి వ్యక్తి త్రోవ తప్పుతూ ఉన్నాడు. ఆ త్రోవ తప్పినటువంటి ఆ వ్యక్తి కొరకు దేవుడు ఆయన 2 చేతులు చాపుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటే నీవు తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరలా నువ్వు నా దగ్గరికి రావాలి, నా కుమారుడు నా కుమార్తె మరలా నా దగ్గరికి వస్తారు, నన్ను కౌగిలించుకుంటారు, నేను వారిని ముద్దాడతాను, నేను వారిని కౌగిలించుకుంటాను అని ఆయన 2 చేతులు నీ వైపు ప్రేమగా, ఒక తండ్రి ఏ రీతిగా అయితే కుమారుడి కొరకు ఎదురు చూస్తూ ఉంటాడో, కుమార్తె కొరకు ఒక తల్లి ఏ రీతిగా ఎదురు చూస్తూ ఉంటుందో, ఆ రీతిగా నీ దేవుడైన నీ తండ్రి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? నువ్వు పక్క త్రోవలో తప్పిపోయినావు కాబట్టి, చెడు మార్గంలో ఉన్నావు కాబట్టి, చెడు ఆలోచనలో నీ యొక్క మార్గము నడుస్తున్నావు కాబట్టి, దేవుని బిడ్డలారా, తన ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనొచ్చు. దేవుని గద్దింపుకు లోపడకుండా నీ ఆలోచనను అనుసరించి నువ్వు చెడు మార్గమున నడుస్తూ లోపడనులని ప్రజల వైపు, దేవుని మాటకి లోపడనులని స్థితిలోనే ఉంటూ ఉన్నావు. అలాంటి వారి వైపు ఆయన దినమెల్లే కూడా తన చేతులు చాపుచూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అదే కాదు, ఎందుకు ఆయన వారి కోసం చేతులు చాపుచున్నాడు? ఎందుకు ఆయన వారి కోసం చేతులు చాపుతున్నాడు? చేతులు చాపాల్సిన అవసరం ఏమిటంటే, జగత్తు పునాది వెయ్యబడక మునిపే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన పని అయి ఉన్నావు నీవు. ఆ పని నీ ద్వారా పూర్తి కావాలి. అందుకు నీ మార్గమును సరిచేసుకోమని ఆయన గద్దిస్తూ ఉంటే, ఆయన గద్దింపుకు లోబడకుండా నువ్వు త్రోవ తప్పి ఉన్నావు. కానీ ఆ పని నీ ద్వారా పూర్తి చేసుకోవడానికి ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ సామెతలు 1వ అధ్యాయం 25వ వచనములో, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపక లోబడకపోతిరి. ఏమండి, దినమైన చేతులు చాపినటువంటి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటిదంటే, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపక లోబడకపోతిరి. అందుకని అంటున్నాడు, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. దేవుని బిడ్డలారా, దేవునికి లోబడండి. దేవుని గద్దింపుకు మీరు విధేయత చూపించండి. ఆయన ప్రేమను చూపుతున్నాడు. మీ కొరకు ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు. ఆయన ఉపదేశమును అంగీకరించి ఉన్నటువంటి వ్యక్తి జీవ మార్గంలో ఉన్నాడు. ఆయన ఉపదేశము, ఆయన గద్దింపును లోబడకుండా ఉన్నటువంటి వ్యక్తి హఠాత్తుగా నాశనం అవుతాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక దేవుని బిడ్డలారా, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రత రౌద్రము వస్తూ ఉంది. వారు నాశనమే కదా. అందుకే దేవుని యొక్క వాక్యమును వింటున్నటువంటి నీవు, ఆయన 2 చేతులు నీ వైపు త్రిప్పి ఉన్నాడు. నీవు ఆయన వైపు తిరిగిన ఎడల నీవు నీ కుటుంబము జీవ మార్గంలో నడుస్తూ ఉంది.
క్షేమకరమైనటువంటి స్థితిలో నెమ్మదిగా ఉంటూ ఉంది దేవుని బిడ్డలారా. అలాగున మీరు ఉండాలని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ ఆలోచనలు బట్టి చెడు మార్గంలో నడవకుండా, మీ ఆలోచన బట్టి చెడు మార్గంలో నడిచి మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని నాశనం చేసుకోకుండా దేవుని యొక్క గద్దింపులకు లోబడి, దేవుని యొక్క ఉపదేశములకు లోబడి మీరు జీవ మార్గమును ఎన్నుకోండి దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వచనము. మీరు మీ దేవుడిని యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. అవును దేవుని బిడ్డలారా, ఆయనని హత్తుకొనడానికే ఆయన 2 చేతులు పైకి చాపుతున్నాడు. నీ వైపు తిప్పినాడు, నీ వైపే చూస్తూ ఉన్నాడు. ఆయన యుద్ధకి రా, ఆయన మాటను విను, ఆయనకు భయపడు. ఆయనను హత్తుకొని ఉన్నట్లయితే నీవు నీ కుటుంబము క్షేమముగా, నెమ్మదిగా, జీవ మార్గములో ఆనందకరమైనటువంటి జీవితమును గడుపుతూ ముందుకు సాగుతూ ఉంటారు. అలా ఉండకుండా నీ యొక్క చెడు ఆలోచనలోనే నువ్వు ముందుకు సాగినట్లయితే ఎన్నిసార్లు నీతో దేవుడు మాట్లాడి ఉన్నాడు, ఎన్నిసార్లు ఇది తప్పు అని ఎన్నిసార్లు నేను గద్దించి ఉన్నాడు. నువ్వు చేసేది మోసము, నువ్వు చేసేది తప్పు, అది వద్దు అని ఎన్ని మార్లు దేవుని వాక్యం ద్వారా, దేవుని గద్దింపు ద్వారా నీ దగ్గరికి వచ్చి ఉన్నదో ఆయనను నువ్వు వినకపోతివే, ఆయనను నువ్వు లోపడకపోతివే, హఠాత్తుగా దేవుని యొక్క కోపము నీ మీదకి వచ్చి ఉన్నది. దేవుని బిడ్డారా, దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వచ్చి ఉన్నది. హఠాత్తు నాశనము అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రీతిగా నీ కుటుంబం ఉండకుండా క్షేమంగా ఉండాలంటే ఆయన చేతులు నీ వైపు చాపి ఉన్నాడు. ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే నీకు, నీ కుటుంబానికి దేవుని యొద్ద నుండి క్షేమము కలుగును గాక. ఆమేన్.